రాష్ట్రంలో కూటమికి చెందినటువంటి నేతలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటన ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కలిపి ఒక ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ 3 పార్టీలకు చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దీని ప్రకారం ఇప్పటికే సోషల్ మీడియా అకౌంట్లు చాలా అకౌంట్లు ఫేక్గా నడుస్తున్నాయని చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబుకు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా పోస్టులు పెడుతూ చంద్రబాబుని పొగుడుతూ మరొక పక్క పవన్ కళ్యాణ్ని తిడుతూ పోస్టులు రన్ చేస్తూ ఉన్నారని, ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి కొత్త వ్యూహం అని, కూటమిని విడగొట్టడానికి టీడీపీ పేరుతోటి పోస్టులు పెడుతూ టీడీపీని పొగుడుతూ జనసేనని బీజేపీని తిడటం, అలాగే ఇంకొంతమంది జనసేనను పొగుడుతూ టీడీపీని బీజేపీని తిడటం, మరికొంతమంది బీజేపీని పొగుడుతూ టీడీపీని జనసేనని తిడటం. సో ఈ రకంగా ఒక కొత్త శైలిలో సోషల్ మీడియాలో అకౌంట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రన్ చేస్తుందని, కాబట్టి వీటిని చూసి ఎవరు కూడా మోసపోవద్దని కూటమి పార్టీలకు చెందినటువంటి ఒరిజినల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు ఏ పోస్ట్ అయినా సరే ఫార్వర్డ్ చేసే ముందు ఆ పోస్ట్లో ఉన్నటువంటి కంటెంట్ను నమ్మే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలని, మీ నియోజకవర్గానికి చెందినటువంటి సమన్వయకర్తలతోటి ఒకసారి చర్చించి ఇది నిజమా కాదా తెలుసుకుని ఆ తరువాతే వాటిని ఫార్వర్డ్ చేయాలని, నచ్చినట్లుగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేయొద్దని, కూటమిని విడగొట్టేటువంటి ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి అంటూ కూటమికి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది.